ఈరోజు నిజంగా అంటే మామూలుగా జరిగేది ఏంటి, ప్రీ లాంచ్ ఇది జరుగుతుంటాయి, ఫంక్షన్స్ ఎన్నో చూస్తుంటాం. ప్రీ లాంచ్ మూవీస్ అని చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఫస్ట్ టైం రీ రిలీజ్ ఈవెంట్ ఇదే చూస్తున్నాను ఫస్ట్ టైం. అది ఒక మెగాస్టార్ సినిమా ఆయనకు ఒకటికే జరుగుతుంది. రీ రిలీజ్ చేయాలన్నా ఎలా ఏం చేయాలన్నా రీమిక్స్ చేయాలన్నా కూడా ఒక మెగాస్టార్ సినిమా మెగాస్టార్ పాటలే చేయాలి. అంటే అంత రీచ్ ఆయన, అంటే ఆడియన్స్ లో అంత గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన శాశ్వతంగా ఉండిపోయారు మెగాస్టార్. అందువల్ల హిట్లర్ సినిమా ఆయన చేసే ఎన్నో సినిమాల్లో హిట్లర్ లో ముఖ్యంగా ఆయన ప్రెజెంటేషన్ వెరీ సెంటిమెంటల్ రోల్ కూడా అంత రకంగా ఏడిపించి కొన్ని ప్లేసెస్ నేనే ఎంతో ఎమోషన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఎమోషన్ అయ్యాను. అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తుంటే ఏంటి మోహన్ గారు వచ్చారు అన్నమాట. కొట్టిగారు మీరు తెలిసే చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా ఏంటి ఏంటి సార్ ఇంత బాగా వస్తుంది ఇంత బ్రహ్మాండంగా వస్తుంది అంటే నాకు అంత ఆర్కెస్ట్రా. నేను చెప్పిన బడ్జెట్కి ఎక్కడ ఆయన వెనకాల ఆయన ఎన్నో సినిమాలు 5 సినిమాలు చేశాను. ఏ సినిమాకి ఇంత బడ్జెట్లో చేయండి ఇంత తక్కువలో చేయండి ఈ నెవర్. నాకు ఇష్టమైన బడ్జెట్ ఇచ్చారు. అంటే నేను ఫుల్ ఆర్కెస్ట్రాతో వర్క్ చేశాను. ఇట్లా పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ 15 రోజులు 17 days కోసపాటి ఆడియన్స్ చేశాను అనమాట. అంత ఫుల్ ఆర్కెస్ట్రాతో 74 మంది అనుకోకుండా ఫుల్ ఆర్కెస్ట్రా చేశాను. అది ఎంతో అద్భుతంగా పిక్చర్ లో కూడా ముఖ్యంగా మా ముత్యాల సుబ్బయ్య గారు చెప్పాలంటే సెంటిమెంట్స్ ఇవ్వాలంటే ఓన్లీ సుబ్బయ్య గారు అంత గ్రేటెస్ట్ డైరెక్టర్. ఇప్పుడు ఎంత ఎన్ని ట్రెండ్స్ మారినా వీళ్ళు ఒక ట్రెండ్ క్రియేట్ చేసి పెట్టేశారు ఆడియన్స్ లో కూడా. ఈ రోజుకి ఇట్లా ఇప్పుడు వెళ్ళినా కూడా ఆడియన్స్ మళ్ళీ రీకనెక్ట్ అవుతారు అనమాట. ఆ సీన్స్ కానీ ఆ సాంగ్స్ కానీ ద వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద సెంటిమెంట్ ఎమోషన్ సీన్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎడిటర్ మోహన్ గారు ఆయన ఎడిటర్ గా ఎంతో సీనియర్ మోస్ట్ ఎడిటర్. ఆయన చెన్నైలో ఎడిటర్ మోహన్ కార్ వస్తుందంటే ఒక రెస్పెక్ట్. ఇప్పటికీ ఎలిగెంట్ కార్ అనమాట, చిన్న కార్ ఇప్పటికీ పెట్టుకున్నాడు ఫియట్ కార్. ఆయన కొడుకులు ఎంత గొప్ప డైరెక్టర్, ఒకడు పెద్ద హీరో ఒకడు పెద్ద హీరో డైరెక్టర్. ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఆయన చేసిన సేవ. అంటే చిత్ర పరిశ్రమకి ఒక టెక్నీషియన్ గా ఎంతో సేవ చేసిన మనిషి ఎడిటర్ మోహన్ గారు. ఎంత మంది బయట తీసుకొచ్చారు, ఎంతో మంది డైరెక్టర్స్ స్ఫూర్తిగా ఉండి ఎంకరేజ్ చేసి అంత గొప్ప స్థాయికి తీసుకొచ్చిన ఎడిటర్ మోహన్ గారికి ఆల్వేస్ వాళ్ళ సత్యమణి గారు వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు, వాళ్ళ పిల్లలు మనవరాళ్ళతో కూడా. ఐఎమ్ సో హ్యాపీ. ఇది మంచి అకేషన్. ఇది నాకు ఇంకా మ్యూజిక్ గురించి చెప్పాలంటే నాకు ఎప్పుడు స్వేచ్ఛ ఉంది. ముత్యాల సుబ్బయ్య అంటే గురువా కొట్టు బ్రహ్మాండ అదిపోవాలి పాట ఇంతే, ఏ చెప్పిన సిచ్యువేషన్ చెప్పేసి కొట్టు అంటాడు. అంటే ఆ ఒక కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినట్టు, నా మీద నమ్మకం. అందువల్ల నేను పోటీగా నిలబెట్టుకున్నాను, రాజకోటిగా నిలబెట్టుకున్నాను. తర్వాత పోటీగా కూడా నాకు ఇంత పెద్ద సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి, చాలా అంటే ఎంతో చేయాలి. అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువైంది, మైలేజ్ ఎక్కువ, ప్రతి పాట రీచ్ అవ్వాలి. కానీ దీంట్లో నాకు మోర్ సెంటిమెంట్ సాంగ్స్ ఎక్కువ అయిపోవడం వల్ల 2 సాంగ్స్ హబీబీ అండ్ ఇంకోటి మిసమిస మెరుపుల మెహబూబా, ఈ 2 సాంగ్లు కొంచెం చిరంజీవి గారి స్టైల్ గా బ్రేక్ డాన్స్, ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ సాంగ్. హబీబీ అయితే ఇప్పటికీ నేను యుఎస్ లో కానీ ఎక్కడ షోస్ లో పాడినా కూడా వన్స్ మోర్ అదే డాన్స్ అందరూ. ఆ మూమెంట్ కూడా అందరూ అక్కడ వేసుకుంటారు అనమాట, అంత పాపులర్. అంటే ఒక టీమ్ లారెన్స్ గారు చేశారు అది కొరియోగ్రఫీ. ఒక థీమాటిక్ గా ఒక దాని ఏమంటారు టీమ్ స్టెప్స్ అనమాట, ఒకే స్టెప్స్ అలా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా అన్నింటిలో ఫాలో అయ్యే ప్యాటర్న్ అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మెగాస్టార్ సినిమా లాస్ట్ సినిమా నేను చేసింది. హిట్లర్ ఇస్ ద లాస్ట్ ఫిలిం. తర్వాత చెప్తారు, ఫస్ట్ హిట్లర్ అయిపోతే హిట్లర్ అంటే చిరంజీవి గారికి నేను చేసిన లాస్ట్ సినిమా హిట్లర్. తర్వాత మళ్ళీ మాకు కుదరదు మా కాంబినేషన్. బట్ ఎంతో వైభవంగా మన 100 days ఫంక్షన్ వచ్చి ఒంగోలులో చేశారు. నేను ఆ ఫంక్షన్ వెళ్ళలేకపోయాను. టు బి ఫ్రాంక్లీ నేను సిక్ అనమాట. నేను అప్పటికి మా అత్తగారు ఊరికి వెళ్ళి నెల్లూరు నుండి అక్కడ నుండి దగ్గరే ఒంగోలు. సరే వెళ్దాం అనుకుంటే నా వల్ల కాదు, చాలా నీరసం అయిపోయి అనేకులు అనమాట. వెళ్ళడానికి వీలు పడిన పరిస్థితులు నేను వెళ్ళలేదు. చెప్పాను నేను రావట్లేదు మోహన్ గారు అని చెప్పేసి. కానీ పెద్ద ఫంక్షన్ అది, ఒక మెయిన్ టెక్నీషియన్ లేకపోతే నేను ఇప్పటికీ ఈ రోజు బాధపడుతున్నాను. ఈ రోజు అది నేను రివీల్ చేయాలి మోహన్ గారికి. నేను కావాలని బట్టి ఏం కొట్టలేదు, నా మీద కోపాలు బట్టి పెట్టుకోకండి. హిట్లర్స్ లాగా అందరు హిట్లర్స్ ఆ టైంలో. సో అది మిస్ అయ్యింది. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమా నేను చేయలేదు. అఫ్కోర్స్ ఆ టైం వచ్చినప్పుడు తప్పకుండా ఆయనతో వర్క్ చేసే భాగ్యం కలగాలి. కానీ
అలిగితే మళ్ళీ నాకు గుండెలో బీట్ స్టార్ట్ అయిపోతాయి. చిరంజీవి గారి సినిమా అంటేనే ఒక భయంగా ఉంటుంది, ఫోబియా. ఎలా చేయాలని ఒక ఫస్ట్ భయంగా ఉంటుంది అన్నమాట. అందులో ఆ భయంతోనే పుడుతుంది. ఈజ్ ఇన్స్పిరేషన్. ఏ పాట చేసినా, ఏ బీట్ క్రియేట్ చేసినా చిరంజీవి గారి అల్టిమేట్. అటువంటి డాన్సర్ ఇంకా భారతదేశంలో ఎవరు లేదు. ఐ కెన్ ఛాలెంజ్ ఓన్లీ మెగాస్. ఆ గ్రేస్ కానీ, ఆ స్టైల్ కానీ, ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా, ఇంకా సెంటిమెంటల్ టైమింగ్ కూడా ఈజ్ అల్టిమేట్ స్టార్. ఇంకా దానికి ఇంకా తిరుగులేదు. చిరంజీవి గారి గురించి నేను ఎక్కువ పొగడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఈ సినిమా చూసి హిట్లర్ని మళ్ళీ ఫ్యాన్స్ అందరూ, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి మళ్ళీ చిరంజీవి గారిని చూసి మళ్ళీ ఎంజాయ్ చేస్తారు. మా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సుబ్బయ్య గారితో ఒక సినిమా చేస్తాను. ఎందుకంటే సెంటిమెంట్లో కింగ్ అనమాట. ఫస్ట్ నాకే చెప్పండి సబ్జెక్టు. చెప్పిన తర్వాత నేను చాలా ఎమోషన్ అయ్యాను. ఏంటి సార్, ఏం పాయింట్ సార్, ఎక్కడ దొరికింది? అట్లా కాదు భయ్యా, నీకు నచ్చిందా లేదా? ఎక్స్ట్రాడినరీగా ఉంది భయ్యా అన్నాను. అది తల్లి మనసుని ఇప్పుడు రాబోతున్నాయి. అంటే కాంబినేషన్లో మళ్ళీ అది నేనే మ్యూజిక్ చేశాను. నాకు అవకాశం ఇచ్చారు. అంత మంచి సినిమాకి మ్యూజిక్ చేసే అవకాశం నాకు కల్పించిన థ్యాంక్స్ సుబ్బయ్య గారు. సచ్ లవ్లీ వండర్ఫుల్ ఫిలిం. ఫ్యూచర్లో రిలీజ్ కాబోతుంది తల్లి మనసు, మా ముత్యాల సుబ్బయ్య గారి కాంబినేషన్లో. తర్వాత మా మోహన్ గారిది మామగారు, ఇంకా మీకు అందరూ తెలుసు. దాంట్లో అన్ని పాటలు బాగా చెయ్య ఎక్కడికో. తర్వాత బాహుబలి ఆ సినిమా కూడా అన్ని మ్యూజికల్ హిట్స్. అసలు కృష్ణ గారు కూడా ఉండేవారు అప్పుడు, మన తిరుపతి సీఎం కృష్ణ గారు, మోహన్ గారు ఇద్దరు కలిసి చేసిన సినిమాలు. అలాగే మాకు వన్నెల రాజా నాకు చిన్నప్పటి వాళ్ళు మొదటి ఒక టీం అనమాట. వీళ్ళందరూ ఒక పెద్ద కారు ఉండేది, కాంటెస్ట్ ఏదో అందరు గుంపులు వచ్చేవారు అనమాట. మోహన్ గారితో ఎవరు సపరేట్గా వచ్చారు కాదు, అందరూ ఒక గ్రూప్ గా ఒకే కారులో వచ్చి స్టూడియోకి వచ్చేవారు. నేను చూడండి, అబ్బాబా వస్తున్నా గ్రూప్ వెళ్తున్నప్పుడు, అంటే అప్పుడు ఆ టైంలో అనమాట, కోల్పని ఆడియన్స్. సూపర్. ఆ ప్యాటర్న్ అయ్యింది తలుచుకుంటుంటే అది ఆ వర్కింగ్ ప్యాటర్న్ వేరండి ఆ రోజుల్లో. ఇంత లైవ్ ఆర్కెస్ట్రా, ఇంత పెద్ద స్టూడియో ఉండేది, రికార్డింగ్ స్టూడియోస్, ఫుల్ ఆర్కెస్ట్రా తోటి ఆ మ్యూజిక్ చేస్తూ, ఓ మై గాడ్. ఆ ఫీల్ నాకు ఇచ్చింది ఎన్టీ మోహన్ గారు ఎక్కువ. తర్వాత నా రవికిషోర్. అంటే మ్యూజిక్ ని ఎలా వాడుకోవాలి, ఒక మంచి టాలెంటెడ్ మ్యూజిషియన్ ని ఎలా పెట్టుకోవాలి వీళ్ళకే తెలుసు. అంత చక్కగా నేను వాడుకొని మాక్సిమం అంటే ట్యూన్ కూడా ఒకే ట్యూన్ ఇచ్చేవాడు మోహన్ గారు. వినగా ఒకటి ఇది ఏదైనా ఇది కరెక్ట్ ఓకేనా, ఓకే సార్ చాలా బాగా వస్తుంది అంటే ట్యూన్ అంత వేగ్గా ఉంటుంది కదా, ట్యూన్ చూసి జడ్జ్ చేయలేము. కానీ నేను అది రికార్డింగ్ చేసి ప్రూవ్ చేసేవాడు అనమాట. అప్పుడు హబీబీ సాంగ్ చేసిన తర్వాత చిరంజీవి గారికి వినిపించాం అనమాట. ఇద్దరు వెళ్ళి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి వినిపించి ఆయన కార్ డెవలప్ చేసుకున్నాను. ఆర్కెస్ట్రా అంతా వెయిటింగ్. ఇది ఓకే చెప్పిన తర్వాత నేను వెళ్ళి టేక్ ఓకే చేయండి వచ్చి వినిపించేసరికి నాకు నచ్చలేదు పోటీ అన్నారు చిరంజీవి గారు. హబీబీ సాంగ్ నేను చేయలేనమ్మా, నీకు పేరు వస్తుంది, నేను చేయలేను పాట. సార్ ఏంటి సార్ మీకోసం ఇంత కష్టపడి అది కొత్త బీట్ అనేది లేదు. ఆయన వేరే మూడ్లో ఉన్నాడు. యాక్చువల్లీ ఆ మూడ్లో లేడు. ఎప్పుడు ఆయన ఏ పాటని అలా రిజెక్ట్ చేయలేదు. ఆ రోజు ఏదో ఏ మూడ్లో ఉన్నారో ఏమో కానీ సరే సరికి మోహన్ గారు చూసుకుంటారు. ఏంటంటే మోహన్ గారు ఏం పర్లేదు, ఈ పాట ఆయన ఎక్కుతుంది, ఎక్కించే విధంగా మీరు మళ్ళీ దీన్ని ఏం చేస్తారో చెప్పండి. అప్పుడు మళ్ళీ నేను కొంచెం రీమిక్స్ చేసి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసి ఇంకా బెటర్గా చేసి ఇచ్చామన్నమాట. అప్పుడు అది మోహన్ గారు చెప్తారు మీకు ఎలా ఆయన ఆ సాంగ్ మళ్ళీ ఎలా రియాక్ట్ అయ్యేది అనేది. గ్రేట్ గ్రేట్ రోజు తలుచుకుంటే చాలా ఆనందంగా చేస్తున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఈరోజు హిట్లర్ లాంటి ఒక పెద్ద సినిమాకి మ్యూజిక్ చేశాను. అన్ని సాంగ్స్ సెంటిమెంటల్ అండ్ మోర్ ఎలక్ట్రానిక్ మ్యూజిక్, అన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్, టోటలీ ఒక మ్యూజిక్ ప్యాకేజ్ అనమాట. ప్యాకేజ్ విత్ మ్యూజిక్ హిట్లర్. సో థ్యాంక్ యూ మోహన్ గారు. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈ సినిమా మళ్ళీ హిట్ అవుతుంది, నో డౌట్. జనవరి 1st కి అందరికీ ఒక హ్యాపీ న్యూ ఇయర్ తోటి హిట్లర్ మీ ముందుకు వస్తుంది. అందరూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ మెగాస్టార్ ఫ్యాన్స్ కింద ఒక ఫ్రెష్నెస్ అనమాట. మళ్ళీ అప్పట్లో మెగాస్టార్ ఎలా చేశారు అని అందరూ తెలుస్తుంది. అల్టిమేట్ స్టార్. ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇంకా అలాగే ఇంకా వేరే ప్రతి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నాకు ఇంత చక్కని అవకాశం కల్పించిన మా మోహన్ గారికి, మా ముత్యాల సుబ్బయ్య గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మా బాబు మోహన్ గారు ఏ సినిమా ఆయన ఉంటే ఆ సినిమా హిట్, ఆ సీన్ హిట్, కామెడీ అంత గ్రేట్ కామెడీ అయినా గ్రేటెస్ట్. అలాగే మా రాజ్ కుమార్ గారు రైటర్, ఎన్ని డైలాగ్స్, ఎంత ఒక టీం అనమాట మేమంతా. ఎవరు పని వాడు ఒక సబ్జెక్ట్ దొరికితే ఆ సబ్జెక్ట్ ఏ రకంగా మనం మాక్సిమం మన పవర్ ఎలా పెట్టగలం అన్నట్టు అందరూ అలా వర్క్ చేసి ఉంచాం అందరూ మేమంతా. సో ఈ అవకాశం నిజంగా సాలు తనయుడుగా నాకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను.
అలాగే మా గురుగారు చక్రవర్తి గారి ఆశీస్సులతోటి ఈ రోజు పోటీగా మీ అందరి ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరి హృదయంలో నా పాటలు ఉన్నాయని భావిస్తూ మీ ముందు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఎవరీవన్. కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి తందనాన్న తరనన తరరరే రరర హబీబీ 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 డం 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 ఇదంతా ఇంకోటి మాటి కుమ్మేసుకోవడం. ఓకే, బట్ ఈసారి మళ్ళీ ఇట్లా రీ రిలీజ్ 100 days ఫంక్షన్ చేయాలి. అప్పుడు నేను గిటార్తో పర్ఫార్మ్ చేయకపోతే అప్పుడు ఓకే ఫ్యాన్స్ అందరికి మళ్ళీ ఈ సినిమాని మీ ముందు బాగా మళ్ళీ సూపర్ హిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. Hi, this is Anchor Monica. Do subscribe to Chiranjeevi TV.